పరిస్థితి ఏర్పడింది. విద్యార్థి సంఘాల నేతలు ఏమి ఆరోపణలు చేస్తారు చెప్పండి బాలరాజు. ప్రధానంగా మీరు ఒక విద్యార్థి 8వ తరగతి విద్యార్థిని చనిపోవడంతో మీరు ఆందోళన కూడా చేపట్టారు. అసలు ఏంది ఏం ఆరోపణలు చేస్తున్నారు ప్రిన్సిపాల్ పైన, ఆ స్కూల్ పైన? ఆదివారం సాయంత్రం నాడు జరిగినటువంటి ఏదైతే 8వ తరగతి విద్యార్థి సంగీత ఉందో ఆమె మృతికి పూర్తి బాధ్యత ఆ పాఠశాలకు సంబంధించినటువంటి ప్రిన్సిపాల్ సునీత పూర్తి బాధ్యత వహించాలా. ఎందుకంటే ఆమె నిర్లక్ష్యం వల్లనే ఆమె సొంత ఇంటి పనులు ఇంట్లో సత్యనారాయణ పూజ పెట్టుకుంటే ఇక్కడ స్కూల్లో ఉన్నటువంటి ఫర్నిచరు ఆ విద్యార్థులతోని ఆటోలో ఎందుకు తీసుకెళ్ళింది, ఆ ఆటోలో ఫంక్షన్ అయిపోయిన తర్వాత ఆ ఫర్నిచర్ని స్కూల్కి ఎందుకు చేరవేసింది, పిల్లలతో పని చేయించుకోవడానికి కోసం ఎందుకు ఆలోచన చేసినటువంటి ఆ పరిస్థితి వచ్చింది అని చెప్పేసి మేము అనుమానిస్తూ ఉన్నాం. టెంట్ హౌజులు ఉన్నాయి, చాలా చోట్ల డెకరేషన్ షాపులు ఉన్నాయి. 1000 రూపాయలు పెడితే అనే 100 కుర్చీలు వచ్చేటటువంటి సందర్భంలో ఒక చిన్న ఆటోలో స్కూల్లో ఉన్నటువంటి ఫర్నిచర్ కోసము ప్రకృతి పడిన సునీత మేడంపై ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఈరోజు ఒక పసి ప్రాణం, నిండు ప్రాణం ఆమె వల్ల బలైనటువంటి సందర్భాన్ని ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. కళ్ళకు నీళ్లు గారుతూ ఉన్నాయి. అతి చిన్న వయసులోనే ఆమె ఆన్ ద స్పాట్ డెత్ జరిగినటువంటి సందర్భాన్ని మేము చాలా దిగ్భ్రాంతిగా గురవుతూ ఉన్నాం. ఎందుకంటే చదువుకోవాల్సినటువంటి సందర్భంలో పిల్లలు ఇక్కడ గురుకులంలో ఉంటే మంచి చదువుతారని చెప్పేసి తల్లిదండ్రులు భావించి చిన్నప్పటి నుండి 5వ తరగతి నుండి గురుకులాల్లో పెట్టుకొని తల్లిదండ్రుల ప్రేమకు కూడా దూరమై విద్య ఒకటి ఉంటే ఏదైనా రేపు జీవితంలో సాధిస్తారనేటటువంటి ఆలోచనలో తల్లిదండ్రులు ఉంటారు, ఆ గురుకులాలకు పంపుతారు. ఇక్కడనేమో ఇట్లాంటి ప్రిన్సిపల్లు తయారై విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతూ ఉన్నారు. కాబట్టి తక్షణమే ఆ విద్యార్థి మృతికి కారణం 100% ప్రిన్సిపాల్ సునీత. కాబట్టి ఆ సునీత పైన కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఇప్పటికీ 106(1) కింద ఒక కేసు బుక్ చేసినారు. అది కాకుండా అనేక క్రిమినల్ కేసులు బుక్ చేసి ఖచ్చితంగా 420 కేసు బుక్ చేసి నాన్ బెయిలబుల్ కేసులు బుక్ చేసి ఆ సునీత మేడంని జైలుకు పంపాలి, తొందరలోనే రిమాండ్ చేయాలి. ఆ ఆటోలో మాకు ఇంకో అనుమానం నిన్నటి నుండి వినిపిస్తున్నట్టు అనుమానం ఏంటంటే ఆటోలో 2 డ్రైవర్లు ఉన్నారు. ఒక డ్రైవర్ ఉన్నాడు, వెనక పక్కల ఇంకో వ్యక్తి కూడా ఉన్నాడు. మొత్తం విద్యార్థులు 6 అనేటటువంటి ఆరోపణ మాకు నిన్నటి నుండి వినిపిస్తూ ఉన్నది. ఆ పిల్లలు ఆటో గేట్ వరకు వెళ్దామని చెప్పేసి అనుకొని వెళ్ళినా కూడా వాళ్ళు వెనుక ఉన్నటువంటి వ్యక్తి ఎట్లాంటి అరాచకాలు చేసిండో దానివల్లనే విద్యార్థులు బయటకు దూకడం అనేటటువంటి చర్య జరిగిందని చెప్పేసి మేము ఈరోజు అనుమానిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ప్రభుత్వం దీనిపైన సమగ్ర విచారణ జరపాలి. ఖచ్చితంగా దోషులైనటువంటి వారిని, సునీత మేడంని, ఆటో డ్రైవర్ని, ఆటోలో ఇంకో ఉన్నటువంటి వ్యక్తిని కఠినమైనటువంటి చర్యలు తీసుకొని వాళ్ళని కఠినతరం కింద శిక్షించాలని చెప్పేసి మేము పీడిఎస్ విద్యార్థి సంఘంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు చెప్పండి, ప్రధానంగా ఆటో డ్రైవర్తో పాటు ఇంకో వ్యక్తి ఉన్నాడని చెప్పి విద్యార్థి ఏదైతే సంగీత కుటుంబ సభ్యులు ఆరోపణ చేశారు. మొత్తంగా ఆటోలో 4 కాదు 6 మంది వ్యక్తులు ఉన్నారు. సంగీత, అర్షిని, మానసతో పాటు మరో 3 పిల్లలు కూడా అందులో వెళ్ళారు. సునీత టీచర్ వాళ్ళందరినీ తీసుకెళ్ళింది. అందులో ప్రధానంగా అర్షినికి సంబంధించి అర్షిని కింద దూకింది. అర్షిని తర్వాత మానస ఇట్లా అందరూ ఉన్నారు. వాళ్ళందరూ ఒకరొకరు దూకిన తర్వాత చివరిగా సంగీత ఉంది. సంగీతని కిందికి రాకుండా పట్టుకోవడమో ఆమెకి దెబ్బ తగిలింది. అర్షిని కూడా పైకి లాగే ప్రయత్నం చేశారు. అందుకే అందరు కూడా ఒకరొకరు తర్వాత ఒకరు కిందికి దూకారని చెప్పి ఆ సంగీత బంధువులు, కుటుంబ సభ్యులు ఆరోపణలు చేస్తారు. దీనిపై మీరేమంటారు? నిన్నటి వరకు మేము విద్యార్థి సంఘాలు కానీ రాజకీయ పార్టీలు కానీ మేము నిన్న ప్రోగ్రాం చేశామండి. నిన్నటి వరకు మేము అనుకున్నది ఏంటంటే ప్రిన్సిపాల్ గారు వాళ్ళ ఇంటి దగ్గర పని చేయడం కోసం తీసుకుపోయినామని అందరూ అనుకున్నారు. కానీ ఈరోజు వెలుగులోకి వస్తున్న విషయం ఆటోలో 4 విద్యార్థినులు, ఆటో డ్రైవర్తో పాటు ఇంకో 3rd పర్సన్ ఉన్నాడని మేము గుర్తిస్తూ ఉన్నాం. అందరికీ అది అర్థమవుతుంది, చూస్తూ ఉన్నాం, కళ్ళకు కట్టినట్టు కనబడుతూ ఉన్నది. మరి ఈ ప్రిన్సిపాల్ సునీత గారు అసలు ఇంటికి తీసుకెళ్ళిందా, ఇంటికి పని కోసం తీసుకెళ్ళిందా, లేకపోతే ఈ 3rd పర్సన్తో ఈమెకున్న సంబంధం ఖచ్చితంగా మేము అనుకుంటా ఉన్నాం ఇది ఖచ్చితంగా అమ్ముడుపోయిందా, మరి ఆయనకి ఏమన్నా పిల్లల్ని ఏదన్నా శారీరక ఇబ్బందికి గురి చేసే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అట్లాగే నా పిల్లల్ని మళ్ళీ ఆ అవకాశం వచ్చే విధంగా తీసుకుపోయిందా బయటకు మాకు ఖచ్చితంగా తెలవాలి. దీని మీద స్పెషల్ కమిటీ వేయాలా, మెజిస్ట్రేట్ కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ లోకల్ ఎమ్మెల్యే వీళ్ళ ఆధ్వర్యంలో స్పెషల్ కమిటీని వేసి ఆడపిల్లలకి ఏదన్నా జరిగిందా అనుమానాలు మాకు
తలెత్తామనే వాళ్ళు భయపట్టి దూకేశారు. ఇంకేదో చేయబోయారా లేకపోతే అసలు చేసి ఏమన్నా తీసుకొచ్చారా అనేది కూడా మేము ఆలోచిస్తూ ఉన్నాం. దీని గురించి మీడియా కూడా మాకు సహకరించాలా. మీడియా కూడా ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వానికి మీరు స్పందించండి. ఆర్టీఓ తరఫు నుంచి మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఆడపిల్లలకి ఏదైనా జరిగిందా అని కూడా మేము అనుకుంటున్నాం. మరి ఆయన ఈ ముఖ్యంగా ఈ థర్డ్ పర్సన్కు సునీతకు అసలు ఏం సంబంధం ఉన్నది మీ ద్వారా మీరు మాకు స్పందించాలి. మీరు కూడా మాకు కొద్దిగా సహకరిస్తే బాగుంటుంది ఆర్టీని మేము కోరుకుంటా ఉన్నాం. మొత్తంగా చూడొచ్చు ఏదైతే సంగీత మృతి పట్ల పలు అనుమానాలు అయితే వ్యక్తమవుతాయి. మొత్తంగా ఆటోలో 6 ఉన్నట్లు సంగీత కుటుంబ సభ్యులు చెప్తున్నారు. మరోవైపు ఈ విద్యార్థి సంఘాలు కూడా ఆరోపణలు చేస్తున్నాయి. ఎందుకంటే ఆటోలో ఉంది 2 డ్రైవర్లు, ఆటో డ్రైవర్తో పాటు మరో వ్యక్తి ఉన్నారు. మరో వ్యక్తితో పాటు ఈ 6 విద్యార్థినులు అందులో ఉన్నారు. ఒకరి తర్వాత ఒకరు దూకారు. ఆటోలో అతను ఏదైనా అఘాయిత్యానికి పాల్పడుతున్నాడా, వారిని ఏమన్నా చిత్రహింసలకు గురి చేశాడా అనే అనుమానాలు వ్యక్తమవుతాయి. పోలీసులు దీనిపైన పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలి. దర్యాప్తు చేసి సమగ్రమైన విచారణ జరిపి నిందితులకు కఠిన శిక్షలు వేయాలి. ప్రధాన నిందితురాలు హాస్టల్ ఏదైతే ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ సునీతతో పాటు ఆటో డ్రైవర్ను, అదేవిధంగా ఆటోలో మరో వ్యక్తి ఉన్నారనే కోణంలో కూడా ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో అతనిపైన కూడా అది కూడా వెలికి తీసి సమగ్ర విచారణ చేయాలి. పోలీసులు మృతులాలి కుటుంబానికి న్యాయం చేసే దిశగా ప్రయత్నాలు చేయాలని చెప్పి విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా సాజంతో గంగారెడ్డి, RTV నిజాం.